ఈ పార్టీ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది కదా. అయితే అప్పుడు ఓట్లకు ముందు రేవంత్ సార్ ఏం చెప్పే, ఇందిరమ్మ పాలన తెత్తా, అందరి బతులను మారుతా, ఆడపడుచులను కరోడుపతులను చేస్తా అనుకుంటా ఓగా చెప్పిండా. కానీ ఇప్పుడేమాయే, ఇందిరమ్మ పాలన అంటే రైతుల భూములను గుంజుకునుడు, ఖాళీ జాగా కనబడితే పోతాం పెట్టుడు, కంపెనీల పేరు చెప్పి అడ్డికి పావుషర్ లెక్కన అమ్ముడు. ఇగో ఇదే కథ నడుస్తుంది ఇప్పుడు మన కాడ. భూములను దోసుక తింటారు, ఎట్లా చెప్తాపారి. అంతే కదా. ఒకసారి మీరే యాద్ చేసుకోరు నిదానంగా. రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక గరీబోలకు పై సంబంధం ఫాయిదా అయిందా మీరే చెప్పాలి. కానీ భూములు జాగలను మాత్రం మింగే కార్యం పెట్టుకున్నది ఈ సర్కారు. ఖాళీ జాగా కనబడితే చాలు అమ్ముడు, దోసుకునుడు, జేబుల పైసలేసుకునుడు. గిదే కథనాట. చూస్తలేమా మనం? అంతెందుకోల్లా హైడ్రా పేరుతోని గరీబోల ఇండ్లను కూలగొట్టిర్రు. ఇక లగచెర్ల రైతుల భూములను గుంజుకునే ఉపాయం చేసింది. రైతులు అడ్డం పడితే వాళ్ళను జైలుకు కూడా పంపింది. దిలావర్పూర్ భూములను ఎవరికో కట్టబెడదామని చూసింది. ఇట్లా తాపకోసారి కంపెనీల పేరు ఎప్పుడు భూములను గుంజుకునుడు, జనాలను రోడ్డు పాలు చేసుడు. గిదే కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పట్నం అవతలున్న 9,292 ఎకరాలకు ఎసరు పెట్టిండట రేవంత్ అన్న. ఈ భూములను పోతం చేసే తందుకే ఏదో పాలసీ కూడా తీసుకొచ్చిరట కాదు. 9,292 ఎకరాల భూమి అంటే ఏందన్నట్టు, ఎకరానికి కమస్కం 50 కోట్లు వేసుకున్నా అక్షరాల 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల భూమిని అప్పనంగా కట్టబెట్టే ఉపాయం చేసిండట రేవంత్ సారు. ఇది కుంభకోణం కాకుంటే ఇంకేంటిది? రాష్ట్రంలో గింత పెద్ద భూములను పోతం చేసే కుట్రేషం నడుస్తున్నా సెంటర్ సర్కార్లో కూసున్న పువ్వు పాటోలు మాత్రం ఉయ్యంటలేరు, కుయ్యంటలేరు. కుక్కిన పేన్ లెక్కనే ఉంటుర్రట. మరి వాళ్ళెందుకు గట్ల సపోర్ట్ చేయకుంటుర్రో వాళ్లకు షెయి పాటోలకే తెలవాలి. ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకి ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తా ఉన్నారు. కోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 కోటి ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నేకెడ్గా, బహిరంగంగా, నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది. కాదబ్బా, ఈ కాంగ్రెస్ సర్కారు మన తెలంగాణ భూముల మీద గిట్ల పడ్డదేందోల్లా. వెనకట చంద్రాల సార్ కూడా గాంతే హైదరాబాద్ భూములను ఎవరికి కట్టబెట్టిండో లోకం అంతరికే. అప్పుడు గురువు, ఇప్పుడేమో శిష్యుడు. గిట్లనే అంటుర్రోల్లా. అసలు అధికారంలో ఏం చెప్పొచ్చిండు ఈ రేవంత్ సారు? ఈ స్కీమ్ తెత్తా, ఆ స్కీమ్ తెత్తా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటికంటే 1-2 ఎక్కువనే ఇస్తాను ఆశ పుట్టించిండు. ఇప్పుడేమాయే, కేసీఆర్ సార్ పాలనలు ఉన్న స్కీములన్నీ ఇప్పుడు మాయమైపోయినాయి. భూములు జాగల మీద పడ్డరు. ఇతరన్న ఇందిరమ్మ ఇండ్లేవి సారు అని అడిగితే అసలు భూమి ఎక్కడిది అనవట్టే. కానీ కనబడ్డ భూములను మాత్రం అడ్డికి పావుషేరు మందం అమ్ముకోవట్టే. ఇది దోపిడి కాకుంటే ఇంకేంటిది? రేవంత్ సారు జర ఈ భూముల మీద ఎందుకు సారు మీ గంతగనం ఆపచ్చనా? 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. ముందుగా గవ్విటి సంగతి చూడరాదురి సారు. పెన్షన్లు పెంచుతా అనే 2 ఏళ్ళు అయిపోయే, ఉన్న పెన్షన్లే లేకుండా చేసే సానా మందికి. కేసీఆర్ కిట్టు బంధు పెడితివి, రైతు బంధు అందరికి ఇవ్వకపోతివి, రైతు రుణాలు చక్కగా మాఫీ చేయకపోతివి, ఒక్క బ్రిడ్జ్ కట్టకపోతివి, ఒక్క కాల్వ తవ్వకపోతివి. గివీటి సంగతి చూడకనట ఈ భూముల మీద పడ్డవేంది సారు? అందిన కాడికి అమ్ముకునుడు, దొరికినంత దోసుకునుడు. గిదేం పాలన అని నిలదీస్తారు జనాలు.